అంతేగాని ఇది నా సొంతం అనే ఫీల్ రాదు ఎప్పటికీ. అవును. అట్లాగే ఇక్కడ ఆ ఫీల్ వీళ్ళకి లేదు, వీళ్ళ ఫీల్ ఎంతసేపటికి ఉంది అక్కడ. కాబట్టి ఎప్పటికొస్తారో అప్పటిదాకా మనం ఏంటంటే మనం ఆల్టర్నేటివ్ ఆలోచించం. మనకి రాజకుటుంబాల బిడ్డల్లాగా లేదా రాజకుటుంబాల పరిపాలన చూసినటువంటి వాళ్ళమా లేదా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన చూసి మన మెదళ్లలో ఆ లక్షణాలు వచ్చేసినాయో తెలియదు. బ్రిటిష్ రాణి గారు గొప్ప, రాజుగారు గొప్ప అనుకున్నట్టు. అందుకని మనకి ఆ కుటుంబం గొప్ప, ఈ కుటుంబం గొప్ప అనేటటువంటి కల్చర్ తప్ప మనకి ఇదిగో మన రాష్ట్రానికి సంబంధించి ఏం ప్రయోజనం చేకూరుస్తున్నారనే కంటే అసలు వాళ్ళ వల్లే మనం తింటున్నాం, వాళ్ళ వల్లే మనం కాపురం చేస్తున్నాం అన్న ఫీలింగ్లు ఉంటాయి. ఒకప్పుడు ప్రతిపక్షాలు అంటే సార్, ఒక రాజకీయ పార్టీ నేత హత్య జరిగితే అక్కడ పట్టుకుని వాళ్ళు ధర్నాలు చేసేవారు, నిరసనలు చేసేవారు. దాన్ని వీళ్ళ శవరాజకీయం అనేవాళ్ళు, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు. ఇప్పుడు రాజకీయ నేతలు హత్యలు జరగట్లేదంటే మనం పేపర్ చదువుతుంటే ప్రతిపక్షంలో ఉన్న ఏదో ఒక నాయకుడు ఏదో ఒక గ్రామంలో హత్య కాబడుతుంది. మైనర్ బాలికల మీద రేపులు జరుగుతున్నాయి. ఇంతకుముందు దాని మీద చాలా హడావుడి చేసేవారు మహిళా సంఘాలు. ఇంతకుముందు వాసిరెడ్డి పద్మ గారు ఉన్నప్పుడు మీరు కూడా చాలా వీడియోలు చేశారు. ఇప్పుడు జరగట్లేదంటే జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మీరు దాని మీద వీడియోలు చేస్తున్నారు. కానీ ఎక్కడ దాన్ని ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు కానీ ఎవరు హైలైట్ చేయట్లేదు. ఏమన్నా అంటే 2 ఏళ్ళు ఆగని మన ప్రభుత్వం వస్తుంది, 2 ఏళ్ళు ఆగని మా జగనన్న వస్తాడు. ఇంతేనా ప్రతిపక్ష పాత్ర? నేను అడిగేది అది. అంటే బేసిక్గా ఒకటే యాటిట్యూడ్. వైసీపీకి విపక్షం చేత కాదు, తెలుగుదేశానికి అధికారం చేతచ్చు, విపక్షం చేతచ్చు. మీరు ఇదివరకు కూడా జగను లాస్ట్ ట్రిప్ అప్పుడైనా 24 గంటల దీక్షలు, 48 గంటల దీక్షలు చేశారు, కానీ అధికారంలోకి వచ్చేసాడు.